వైసీపీ కూటమికి వచ్చే సీట్లపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పలు సర్వేలు అధికారంపై భిన్నమైన లెక్కలు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి సేకరిస్తున్న లెక్కలు ఆ పార్టీకి భయం కలిగిస్తున్నాయి. జనసేన 1-2 స్థానాల అభ్యర్థుల మినహా మిగిలిన పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక రచ్చకు దారితీసింది. కూటమి పెద్దనగా టీడీపీ అధికారాన్ని కాంక్షిస్తోంది. తాజా పరిణామాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2 నెలల క్రితం నాటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో టీడీపీలో కలవరం మొదలైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా విధ్వంసాలే కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వాతావరణాన్ని చూస్తుంటే మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే సంకేతాలు వెలువడుతున్నాయని టీడీపీ శ్రేణులు భయాందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమకు తెలిసిన వారికి ఫోన్ కాల్స్ చేస్తూ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం వ్యతిరేకత, ఇతరత్రా కారణాలతో సీమలో వైసీపీకి సీట్లు తగ్గొచ్చనేది టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కనీసం అంటే 35 సీట్లకు సీమలో వైసీపీకి ఏమాత్రం తగ్గవని ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఇతర ప్రాంతాల నేతలతో చెప్తున్నారు. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చని వివరాలు తెలుసుకుంటున్నారు. లెక్కలు ఎలా ఉన్నాయంటే నెల్లూరులో వైసీపీకి 7, టీడీపీకి 3, ప్రకాశంలో వైసీపీ టీడీపీలకు చెరో 6, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి 7, కూటమికి 9, గుంటూరులో వైసీపీకి 7, కూటమికి 10, ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లలో వైసీపీకి 15, కూటమికి 14, మరో 5 స్థానాల్లో గట్టి పోటీ ఉందని మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 స్థానాల్లో వైసీపీ, కూటమికి 1 సీటు అటో ఇటో వస్తాయని లెక్కలేస్తున్నారు. వైసీపీకి విజయనగరంలో బాగా ఉందని అందరూ చెబుతున్నమాట. వైసీపీకే 2 సీట్లు తక్కువ వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 16, కూటమికి 18 అసెంబ్లీ సీట్లు వస్తాయని లెక్కలేస్తున్నారు. ఏ రకంగా చూసినా వైసీపీకి నెల్లూరు వరకు ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నేతలు సైతం చెబుతున్నమాట. ఈ లెక్క ప్రకారం వేసుకున్న రాయలసీమలో వైసీపీకి 35, నెల్లూరులో 7, ప్రకాశంలో 6, కృష్ణాలో 7, గుంటూరులో 7, ఉభయ గోదావరి జిల్లాలో 15, ఉత్తరాంధ్రలో 16 సీట్లు చొప్పున మొత్తం 93 సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో మరో 5 చోట్ల నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరుగుతుంది. ఇక టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నో లెక్కేద్దాం. రాయలసీమలో 17, ఉభయ గోదావరి జిల్లాలో 14, ఉత్తరాంధ్రలో 18, గుంటూరులో 10, కృష్ణాలో 9, నెల్లూరులో 3, ప్రకాశంలో 6 సీట్ల చొప్పున మొత్తం 77 సీట్లు వస్తాయి. ఉభయ గోదావరి జిల్లాలో గట్టి పోటీ అనుకుంటున్న 5 సీట్లను కూడా కూటమి ఖాతాలో ఉదారంగా వేద్దాం. అప్పుడు కూటమి గెలిచే సీట్ల సంఖ్య 82కు పెరుగుతుంది. వైసీపీకి చాలా వరకు తగ్గించి వేసిన అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ను దాటుతోంది. ఈ లెక్కలే కూటమిని, మరీ ముఖ్యంగా టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.